జై శ్రీరామ్. మనోడు మళ్ళీ వచ్చింది కదా, అదేదో మాట్లాడుతుండే, ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత దాని గురించి మాట్లాడతాం మనం. లేదా అతన్ని కొట్టడం కోసము, అతనికి చెప్పు చూపడం కోసము అయితే వేరు. అతనే చెప్పుతో కొడతా అన్నాడు కాబట్టి నీది కాదురా బాబు, నా ఎడమకాలు చెప్పే ఇస్తాను. మిమ్మల్ని కొట్టడానికా? కాదు, జ్యోతిని వెలిగించిన వాడిని కొట్టడానికి దమ్ము నీకుంటే వెళ్ళు కొట్టు. లేకపోతే ఎవరైతే మగవాళ్ళకు పుట్టారని నిరూపిస్తారో, నిరూపించిన వాళ్ళ చెప్తూ నన్ను కొట్టు. అంతేగా, ఈ రెండింటిని ఆయన దాటవేశాడు. ఈవెన్ మీరు కూడా కొట్టు. ఎందుకంటే చూశారు కదా ఏమంటున్నాడు, ఎవరైతే మగవాడికి పుట్టాడని నిరూపిస్తారో వాళ్ళు నన్ను చెప్పుతో కొట్టవచ్చు అన్నాడు. ఓకేనా, నేను ఒకటే చెప్తున్నా, చెప్పు రెడీ పెట్టుకొని అవతరం కూర్చోమని చెప్పు, వచ్చి కొడతా. ఓకే, ఇప్పుడు విషయం మ్యాటర్లోకి వెళ్దాం. మగాడికి అయ్యప్ప ఎలా పుట్టాడు మనం మాట్లాడుకుందాం. అయితే ముందు వీళ్ళ బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది, ఎందుకంటే తెలివి తక్కువ నాస్తికులు కదా, సైన్స్ తెలియని నాస్తికులు కదా, లాజిక్స్ తెలియని నాస్తికులు కదా, బుర్ర లేని నాస్తికులకు కాబట్టి మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. దానికి ముందు వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో తెలివి తక్కువ వాళ్ళు అనేది మనం ఆలోచిద్దాం. ఎందుకంటే అట్లా ఆలోచించేప్పుడు మాత్రమే వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది, వాళ్ళ సమాధానం ఏ విధంగా చెప్పాలనేది కూడా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆలోచించారని చూస్తే, మగాడికి ఎట్లా పుట్టిండు అని ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చిందంటే, జస్ట్ నేను ఇంతకు చెప్పినట్టే ఫిజికల్ సైన్స్ మాత్రం, అంటే ఫిజికల్ అంటే జస్ట్ కంటికి కనిపించేది, చేతులతో ముట్టుకునేది, ఫిజికల్గా వాళ్ళకి స్పర్శ తెలిసేది మాత్రమే, అంతటి వరకు మాత్రమే వాళ్ళకి ఐడియా ఉంటుందన్నమాట. సైన్స్ అంతవరకే తెలుసు వాళ్ళకి, దానికి మించి ఇంకా తెలియదు సైన్స్. అందుకోసం చెప్పించి వెరీ బేసిక్స్ సైన్స్ పట్టుకుని వాళ్ళు వేలాడుతూ ఉంటారు, సైన్స్ అని. అయితే మగాడికి పుట్టాడంటే డైరెక్ట్ మగాడు తీసుకొని ఏదో కొజ్జగల్లాగా లేకుంటే గేలాగా వెళ్ళి కలుస్తారంటే పుట్టిన వాళ్ళు కాదు. అది దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఓకే, దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఎందుకు అంటే ఆ ప్రాసెస్ ఏం జరిగింది అంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు గేలో ఉంటుంది, ఇద్దరు మగవాళ్ళు లవ్ చేసుకుంటారు, అది లవ్ వరకు ఓకే, కానీ పెళ్లి చేసుకుని పిల్లలు కనాలంటే కష్టం కదా, సైన్స్ పరంగా అడ్డంకులు వస్తాయి. మరి ఎలా? అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు, ఆ ఇద్దరిలో ఒకరు మెన్ నుంచి ఉమెన్కి చేంజ్ అవుతారు, జెనెటికల్ చేంజ్ చేస్తారు వాళ్ళు. ఓకే, అప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళకి పిల్లలు పుడతారనమాట. సేమ్ ప్రాసెస్. నువ్వు ఒకసారి చూసుకుంటారంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో చాలామంది ఉన్నారు అట్లాగా. మీకు అంత డౌట్ ఉంటే, మీకు అంత నాలెడ్జ్ లేకపోతే ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, దొరుకుతాయి మ్యామ్, మీకు ఆధార్ దొరుకుతాయి. సో అది పాసిబుల్ ఇప్పుడున్న సైన్స్ ప్రకారం. మరి అప్పుడు ఏం జరిగిందంటే సేమ్ ప్రాసెస్ జరిగింది అప్పుడు కూడా. అయితే అప్పుడు విష్ణువు శివుడు ఇద్దరు డైరెక్ట్గా కలవలే. మీ డర్టీ మైండ్కి ఆ విధంగా అర్థమవుతుంది, అందుకోసం చెప్పేసి నొక్కి మరీ చెప్తున్నా, దెర్ ఈస్ ఏ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఏం జరిగిందంటే వాళ్ళకి ఒక పుత్రుడు కావాలి, శివునికి మరియు విష్ణువుకు పుట్టిన పుత్రుడు ఒకటి కావాలి ఒక రాక్షసుని చంపడానికి. ఈ లాజిక్ని పాసిబుల్ చేయాలంటే ఈ విధంగా జరగాలి. అప్పుడు వాళ్ళకు ప్రాసెస్ని ఫాలో అయ్యారు. ఏంటంటే విష్ణువు మోహిని రూపాన్ని దాల్చాడు, అంటే మెన్ ఉమెన్గా చేంజ్ అయ్యాడు, అప్పుడు పుత్రుడు పుట్టాడు అనమాట. అంతేగాని డైరెక్ట్ విష్ణువు లేదంటే శివుడు వచ్చి కలుసుకుంటే అయ్యప్ప వచ్చాడని కాదు. ఓకేనా, మీ డర్టీ మైండ్కి అలా అర్థమవుతుంది. అక్కడ మంచి భావాలు ఉన్నా సరే కానీ మీ డర్టీ మైండ్కి అవి అర్థం కాదు.